హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హైటెక్ ముచ్చట్లు. ఈరోజు నేను ఓఎల్ఎక్స్లో జరిగిన స్కామ్ గురించి చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త కొత్త విషయాలు తెలియజేస్తాను, అన్నీ యథార్థంగా జరిగినవే. ఇక విషయంలోకి వెళ్తే, అది గుంటూరు ఫ్రెండ్స్. ఓఎల్ఎక్స్లో అంతకుముందు చాలా సెల్లింగ్ చేసాం, కానీ బయింగ్ ఎప్పుడు చేయలేదు. సో మేమైతే వచ్చేసి కౌంటర్ టేబుల్ని సేల్కి పెట్టాము 40,000 రూపీస్కి. ఒక వ్యక్తి కాల్ చేశాడు, నేను కౌంటర్ టేబుల్ 40,000 రూపీస్కి తీసుకుంటాను, ప్రైస్ నాకు ఓకే, అండ్ మీ లైవ్ లొకేషన్ అనేది సెండ్ చేయండి అని అడిగాడు. నిజంగానే తీసుకుంటాడు అనుకొని లైవ్ లొకేషన్ సెండ్ చేశాను. తర్వాత 5 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను. ఫోన్పేలో వచ్చాయా అని అడిగాడు. సడన్గా నేను నా ఫోన్పే నెంబర్ కూడా చెప్పలేదు ఫ్రెండ్స్. ఎలా తెలుసుకున్నాడు అని అనుకున్నాను. తీరా చివరిలో అతనే చెప్పాడు, మీరు చాలా అమాయకుల్లా అనిపిస్తున్నారు, మీరు మీ ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పారు. సో మేము వచ్చేసి హ్యాకర్స్, అందరికీ ఇలానే 5 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ చేశామని చెప్తాము. వాళ్ళు ఫోన్పే అనేది ఓపెన్ చేసుకోగానే వాళ్ళ మనీ అంతా అకౌంట్లో నుంచి కట్ అయిపోతుంది అని చెప్పాడు. ఇదంతా విని నాకు చాలా భయం వేసింది ఫ్రెండ్స్. వెంటనే ఏం చేశానంటే అతను కాల్ కట్ చేసి అతన్ని బ్లాక్ చేసేసాను అనమాట. బ్లాక్ చేసేసి లైవ్ లొకేషన్ పంపించేశాను కదా, ఇంకా భయం వేసింది. అతన్ని బ్లాక్ చేసి నేనేం చేశాను, ఫోన్ అనేది 5 hours స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాను అనమాట. ఎవరైనా 1 రూపీ ఆర్ 5 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశామంటే ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఫోన్పే అనేది ఓపెన్ చేసి చూడకండి ఫ్రెండ్స్. తస్మాత్ జాగ్రత్త. ఓఎల్ఎక్స్లో ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.